లేదు సప్పగుంది సాంగ్ అంటున్నారు. ఎవరు చెప్పారన్న? ఎవరు చెప్పారు? వాడెవడో చెప్పిన మాటలు మనం ఏంటమైందన్న? కుర్చీ మడత పెట్టే ఈ సాంగ్ని ఎందుకు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు? సరే నేను చెప్తాను, మన ఎక్స్ట్రాడినరీ మెన్ వచ్చింది, దాంట్లో డైరెక్ట్గా ఆ పాటే పెట్టినారు, సంథింగ్ బాక్స్ తాళం తీసని. మరి అప్పుడు ఎందుకు ఎవడు మాట్లాడలేదు? అంటే పెద్ద హీరోకి చిన్న హీరోకి బూతే కదా, ఎవడో అన్నా బూతే కదా. అసలు దీంట్లో అసలు మీనింగే లేదు బ్రో. కుర్చీ మడత పెట్టని ఆపేశారు, దీన్ని కావాలని ట్రోల్ చేయడానికి చేస్తున్నారు. ఇది ఒకవేళ కుర్చీ తాత చెప్పకముందు లాస్ట్ ఇయర్ కానీ పెట్టుంటే ఈ సాంగ్ ఎవడో పట్టించుకునేవాడు కదా. మీ మైండ్లో బూత్ ఉంటే బ్రో ఈ సినిమాలో కానీ బూత్ ఉంటుందని అర్థం. మీ మైండ్ ఫ్రెష్గా ఉన్నదంటే ఈ పాటలో బూత్ అనేది లేదనే అర్థం అనమాట. రసికరాజా అంటే ఎవరు రసికరాజాలు కాదు, అందరు రసికరాజాలే. రేపు పెళ్ళైనాక కానీ ప్రతి ఓరు రసికరాజా. అది ఏంటంటే ఒక కామన్గా ఒక మాస్ సాంగ్ అని తీసుకున్నారు తప్ప దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి ట్రోల్ చేయడము, మహేష్ బాబు గారి మీద కావాలని చేయడము, మహేష్ బాబు గారి మీద ఏ ట్రోల్స్ లేవన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నారు ఇది కానీ మహేష్ బాబు గారిది ఏం తప్పులేదన్న. తమన్ గారు డైరెక్టర్ చూసుకోవాలి, హీరోకి సంబంధించిందే కాదన్నమాట. మెయిన్ డైరెక్టర్ పైన ఉంటుంది. పాట రాసిన రామజోగేష్ శాస్త్రి వాళ్ళు వేసుకోండి బ్రో. మహేష్ బాబు ఏం చేస్తాడు మీకు? ఒక సినిమా గురించి అలాగే మహేష్ బాబు గారు డైరెక్షన్ చూసుకోకుండా ఇంతకు ముందు చెప్పాడు బ్రో. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడు ఏం పెట్టినా కానీ అన్ని వాళ్ళు చెక్ చేసుకునే పెడుతున్నారన్నమాట. నేను ఒకటే చెప్తున్నా బ్రో, మీ మైండ్లో బూత్ ఉంటే ఆ పాట కానీ బూత్ అనిపిస్తుంది. మీ మైండ్లో బూత్ లేకపోతే పాట బూత్ లేదని నేను చెప్పొచ్చు బ్రో. అదే బ్రో కుర్చీ. ఇప్పుడు కుర్చీ అంటే ఇప్పుడు ఇంట్లో మన లేడీస్ కానీ వాడతారు బ్రో. లేడీస్ కూడా కుర్చీ వాడతారు. ఇప్పుడు కుర్చీ వాడినంత మాత్రం ఆ పదం వాడినంత మాత్రం బూత్ అయిపోతుంది అది. కుర్చీని ఒక మాట ఇక్కడ మహేష్ బాబు గారి బ్రో గొప్పతనం ఎవరిది కాదు బ్రో. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ ఫేమస్ అయినాడు. ఎందుకు ఫేమస్ అయినాడు? అతనికి ఫేమస్ చేసింది ఎవరు? వాళ్ళు యూట్యూబర్లే కదా. యూట్యూబర్లు అప్పుడు బూత్ కనిపించలేదా మీకు? ఒక బూత్ ఉండి మీరు ఎంకరేజ్ చేయొచ్చు. అది ఎక్కడో ఒక డైలాగ్ తీసుకొచ్చి అక్కడ పెట్టిన దానికి కావాలని ఇలా చేయడం ఎంతవరకు? మరి ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నాడు, ఆవేశం స్టార్ మాట్లాడుతున్నారు, మీరే లేపుతారు వాళ్ళని. అటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడో పెట్టినారన్న దానికి, ఇక్కడ ఎక్కడో పెట్టిన దానికి ఎందుకు ఇంత చేస్తున్నారు? ఫ్యామిలీతో చూడొచ్చు బ్రో. చిన్నపిల్లలు వచ్చి బ్రో ఇక్కడ ఇదే చెప్తున్నా. ఇలా దాన్ని డిస్కషన్ చేయడం వల్ల ఎవరైతే చూడకూడదు బూత్ అంటారో దాన్ని ఎత్తుకులాడు మరీ చూస్తారనమాట. అది మ్యాటర్. అదొకటి తెలుసుకోండి. ఎవడో చెప్తాను, నాకు గుంటూరు కారం అయితే మామూలుగా ఉండదు, దెబ్బ వేరే లెవెల్లో ఉంటుంది. ఏంటంటే మనకి టైటిల్లోనే ఏంటంటే ఒక మాస్ యాంగిల్ కనపడతా ఉందన్నమాట. దానికి తగ్గట్టు పెట్టారు సాంగ్స్ కానీ అవన్నీ కానీ. దాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ కావాలని ట్రోల్ చేయడం సింపుల్ బ్రో, కానీ ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. శ్రీలీల డాన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు బ్రో. అసలు అంటే మహేష్ బాబు మించేదని కాదు బ్రో. మామూలుగా శ్రీలీల డాన్సర్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏంటంటే ఆమె డాన్స్ తోటి వైరల్ అయింది కాబట్టి. మహేష్ బాబు గారు ఏంటంటే 6 feet వల్ల కొద్దిగా డాన్స్ అనేది కొంచెం స్లో ఉండొచ్చు. శ్రీలీల గారు కొద్దిగా హైట్ తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్ బీట్స్ వస్తాయి తప్ప ఇంకా మిగతా అది ఏమి లేదు బ్రో. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సాంగ్ లో కొన్ని అంటే స్టెప్పులు కూడా డబుల్ మీనింగ్ స్టెప్పులు ఉన్నాయి బ్రో. స్టెప్పుల్లో కానీ మీరు స్టెప్పుల్లో కానీ డబుల్ మీనింగ్ ఎత్తుకులాడుతున్నారంటే అసలుకి మీరు అసలు కింది స్థాయి పై స్థాయి కాదు, మీరు ఇంకా కింది స్థాయిలోనే ఉన్నారు. స్టెప్పుల్లో డబుల్ మీనింగ్ ఎత్తుకులాడటం ఎందుకు బ్రో? స్టెప్పుల్లో బ్రో అది మీరు అంటే నేను చెప్తా ఉన్నాను, మీరు దాన్నే చూసినట్టు ఉన్నారన్నమాట. మీ మైండ్ లో మొత్తం బూతే ఉంది, మీకు బూతే అనిపిస్తుంది. ఇది మీకు ఖచ్చితంగా బూతే అనిపిస్తుంది బ్రో. మీ మైండ్ లో అంత బూత్ పెట్టుకుని అసలుకి సాంగ్ చూసినోని నాకే ఎక్కడ అనిపించలేదు. మీ స్టెప్పుల్లో బూత్ ఉంది, లిరికల్లో బూత్ ఉంది. మీరు అనిపించిందంటే మీరు రసికరాజాలు, అందుకే మీకోసమే ఈ పాట వచ్చినట్టుంది. మేము రసికరాజు, అందరూ రసికరాజాలు కానీ చెప్పుకోరు. మీరు దాన్ని పబ్లిక్ లో వచ్చి ఇలా పబ్లిక్ చేయడం ఎంతవరకు న్యాయం బ్రో? ట్రోల్ చేయడం అది పద్ధతి కాదన్నా. మన ప్రభాస్ గారి మీద కానీ చేశారు అలారికి కానీ ట్రోల్స్. ఇది అసలుకి ట్రోల్ చేయడం అన్నా, ఎవరినన్నా ట్రోల్ చేయడం ఒక నిమిషం పని, కానీ ఆ పేరు రావడం ఎంతో గొప్పతనం అనమాట. మహేష్ బాబు గారు ఇప్పుడు మీరు ఒక బూత్ అంటున్నారే, 1000 మందికి సర్జరీలు చేశారు చిన్నపిల్లల్ని. మరి అదే చిన్నపిల్లల్ని మీరు ఎందుకు పట్టుకోవడం లేదు? అది ఎందుకు పట్టుకోవడం లేదు? ఆడో దొరుకుతుంది, దాన్ని దగ్గర ఇక్కడ పెడతారనమాట. మరి 1000 మంది చిన్నపిల్లలు ఏ హీరో చేపించినాడు? మరి ఇది మీకు పాయింట్అవుట్ రావడం లేదా? మరి 1000 మంది పిల్లల్ని కాపాడినప్పుడు ఇది పాయింట్అవుట్ రావడం లేదా మీకు? ఎవడో ఏదో యూట్యూబ్లో గొట్టంగాడు, మొబైల్ ఉన్న ప్రతి ఓడు యూట్యూబరే ట్రోల్ చేయడం. ప్రభాస్ గారిని మన ట్రోల్ చేశారు, మళ్ళీ మహేష్ బాబుని, మళ్ళీ పవన్ కళ్యాణ్. ట్రోలర్స్ ఏంద్రా స్వామి? తెలుగు సినిమాల్ని దుక్కోవడం ఏంద్రా నాయన బాబు? ప్రపంచ దేశాలు మన ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తెలుగు వాళ్ళని వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ మన వాళ్ళు తొక్కుంటున్నారు బ్రో. ఇది వట్టికైతే అసలుకి పద్ధతే కాదన్నమాట. మీరు చిన్నపిల్లలకు బూత్ అంటే చిన్నపిల్లలు 1000 మందిని కాపాడాడు మహేష్ బాబు, ఆయన దేవుడు అని చెప్పొచ్చు. మీరు ఈ పాయింట్ ఆలోచించినప్పుడు అది కానీ ఆలోచించుకోండి. అది ఆలోచిస్తే మాత్రం ఎవరు ట్రోల్ చేయడు. కడుపుకు అన్నం తిన్నాడు ఎవడు ట్రోల్ చేయడు. ఇంకోటి బుద్ధి జ్ఞానం లేనోడు, బికాజ్ ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పించుకొని వచ్చినాడు తప్ప ఇంకా ఎవడు దీన్ని బూత్ అండ